హలో హాయ్ నమస్తే, నేను మీ చాణిక్య. మన నెల్లూరులో ఎండలు స్టార్ట్ అయిపోయా, పైన నెత్తికాడి నుంచి సీటు దాకా మొత్తం మాడిపోతూ ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మీరు కానీ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పొట్టలో పుచ్చకాయ పడాల్సిందే అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, 5 రకాల పుచ్చకాయలు అయితే మన నెల్లూరులో దీపాయి అనమాట. అసలు ఈ కథ ఏంది, ఈ మందలేంది, యాడ్ని తెస్తున్నారు, హైబ్రిడా కాదా, ఇలాంటి నాకైతే పిచ్చ డౌట్లు అయితే ఉన్నాయి అభయ. మీకు కూడా ఖచ్చితంగా ఈ డౌట్లు అన్నీ ఉన్నాయంటే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి అనమాట. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మా బాబునా అన్న. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 4 ఏళ్ళ నుంచి. సో 4 ఏళ్ళ నుంచి అయితే ఆల్మోస్ట్ అంత అవగాహన వచ్చేసి ఉంటుంది మీకు పుచ్చకాయల మీద. మనం మామూలుగా జనరల్గా చూసుకుంటే సార్లో ఉండే పుచ్చకాయ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది తింటే మంచిదని చెప్తా ఉంటారు పెద్దోళ్ళు. ఇంకా పోంగ ఈ హైబ్రిడ్లు అని అయ్యి అని చెప్పి రావడం జరిగింది. ఈ నల్ల పుచ్చకాయలు అంట, తెల్ల పుచ్చకాయలు అంటే ఇవన్నీ వచ్చాయి. అసలు ఈ పసుపు పుచ్చకాయ సంగతి ఏంది అసలు? మామూలు బెంగళూరు పుచ్చకాయ ఎక్స్పోర్ట్ ఎక్కువ పోతాయి, బయట దేశాలు పోతాయి. బయట దేశం తీగ బాగుంటాయి కాయలు. అయితే ఇప్పుడు మామూలుగా సార్ల పుచ్చకాయ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అది పండించే పద్ధతిలో ఇది కూడా ఉంటుందా, లేకపోతే సేమ్ ఒకటే? విత్తనాలు వేరు ఉండడం ఏముండదా? మరి ఎల్లో కలర్ ఎట్ట వస్తుంది దీనికి? రంగు పూస్తారు మీరు? అదేం లేదు, విత్తనం బెంగళూరు ఎక్స్పోర్ట్ కాయ ఇది. ఎక్స్పోర్ట్ కాయ. మీరు రంగులు ఏం పోయారా దీనికి? ఇంజక్షన్లు కానీ ఏముండదా? ఏ కలర్లు కలపడం, ఇంజక్షన్లు వేయడం ఇలాంటివి ఏముండదు. సో అయితే ఇవే కాకుండా నల్ల పుచ్చకాయలు కూడా ఉంటాయి. ఇవన్నీ పుచ్చకాయల్లో ఏ పుచ్చకాయ తింటే మంచిది మనకి ఆరోగ్యానికి? అన్ని తింటే మంచిదేనా? ఆరోగ్యం పరంగా అన్ని తింటే మంచిదే. ఎక్స్పోర్ట్ పోయే కాయలు ఇవి, కానీ ఇక్కడ లేవు కాబట్టి బెంగళూరు నుంచి డైరెక్ట్గా నెల్లూరుకి వస్తాయి. ఓకే, ఎల్లో కలర్ కూడా ఓకే, గ్రీన్ ఓకే. ఇది లైట్ గ్రీన్ కలర్ లో ఉంది, దీని సంగతి ఏంది? ఇప్పుడు తీపి ఎక్కువ ఉంటుంది. తీపి ఎక్కువ ఉంటుంది. రేట్ ఎట్లా ఉంటుంది అన్న? 40 కేజీ 30 రూపాయలు. మామూలు రేట్ అయితే మామూలుగా అయితే 20 రూపాయలు కేజీ. 20 రూపాయలు. ఎందుకని అట్లా డిఫరెన్స్? ఇది లోకల్ గా కాబట్టి ఇది బెంగళూరు నుంచి రావాలా, ఎక్స్పోర్ట్ ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి. దీన్ని పండించే విధానం సేమ్ అయినా కూడా మనకి ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ పుచ్చకాయల షాప్ పెట్టారు కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల్లో ఏది తినాలని సజెస్ట్ చేస్తారు జనాలకి? ఎల్లో ఇది రెడ్ అన్న. ఎల్లో ఇది ఎందుకనన్నా? తీపి బాగుంటాయినా, తీపి బాగుంటాయి కాబట్టి చూసేదానికి కూడా లుక్ ఉంది, జనాలు ఆకర్షిస్తున్నారు, కానీ బాగుంటుంది తినడానికి. టేస్ట్ ఓకే. ఆరోగ్యం పరంగా? ఆరోగ్యం బాగుంది, పర్వాలేదు. మేము కూడా తింటాంనా, డైలీ మేము కూడా తింటాంనా, మాకు హెల్త్ బాగానే ఉంది. ఎండాకాలంలో మా వాళ్ళు చల్లగా ఉండాలంటే ఏం చేయమంటావా? పుచ్చకాయ తినాలా, అది మ్యాటర్. మీరు చల్లగా ఉండాలంటే పుచ్చకాయ తినాలా. వాటరే కదా పుచ్చకాయ, కాబట్టి హెల్త్ కి మంచిది. అసలు ఈ చూడడానికే కాదు కానీ అసలు తింటే ఎట్లుంటాయనే మందలు కూడా నాకైతే డౌట్గా ఉంది. మన కోసం అన్న ఒక దెబ్బకు వస్తూ ఉన్నాడు ఏదన్నా. అసలు మామూలుగా జనరల్గానే ఉంది. వెనకాల ఎల్లో, లోపల కొంచెం వైట్ పైన రెడ్ అట్టే ఉంది. సూపర్గా ఉంది. టేస్ట్ చూద్దాం ఎట్టుందో. ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఆయన. ఎర్రగా తీగా సూపర్గా ఉంది. మీరు ఎవరన్నా వాటర్ మిలన్లో చక్కెర వేసుకోకుండా తినాలంటే ఎల్లో కలర్ పుచ్చకాయలు అయితే కొనుక్కోండి. గ్రీన్ అన్న అది మ్యాటర్. చూసారు కదా, ఎల్లో కలర్ ఓకే. లైట్ గ్రీన్ కలర్ కూడా ఎలా ఉంచుతామా? 2 ఇంచుమించు ఒకటే ఉన్నాయి టేస్ట్. కాకపోతే ఎల్లోనే కొంచెం ఎందుకో టెంప్టింగ్గా ఉంది. కలర్ కానివ్వచ్చు, టేస్ట్ కానివ్వచ్చు. ఎల్లో కలరే కొంచెం బాగా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఒకటా రెండా
5 రకాల పుచ్చకాయలు రా సామె. వీటిని ఎట్ట పండించారో ఏందో ఈ కథ ఏందో నాకైతే అర్థమే కాల. వీడియో మొత్తం చూసేశారు కదా. సో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు రావాలంటే మీరు చేయాల్సింది ఒకే ఒక పని అనమాట. ఏంది అదే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఇంకో విషయం మర్చిపోయా, ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఎందుకంటే ఎండాకాలం కదా, మీరు ఒకటే బాగుంటే కాదు, వాళ్ళు కూడా బాగుండాలి.